బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా బియ్యం పిండితో చెగోడీలను క్రిస్పీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం చూసేయండి. ముందుగా 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. 2 కప్పుల బియ్యం పిండికి మీకు నచ్చితే ఒక హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం బియ్యం పిండి ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలతలో వాటర్ వేసుకోవాలి, 2.5 కప్పులు. ఆ తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ మరియు ఒక స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ పసుపు మరియు ఇలా వాముని కొంచెం ఇలా నలిపి వేసుకోవాలి. మరియు కొంచెం అంటే కొంచెము బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా బాగా కలిపేసి వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి. వాటర్లో పిండి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇప్పుడు కొంచెం పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండిని అంతటిని కొంచెం వేడిగా అనిపిస్తే చల్లటి వాటర్లో చేయిని అద్దుకుంటూ పిండిని ఇలా చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి చపాతీలు చేసే పీట తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలాగ పిండి మొత్తాన్ని రింగులుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి చెగోడీలన్నింటినీ. ఇలా అన్ని చెగోడీలు చేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఆయిల్ అనేది ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని చెగోడీలను తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒక అర నిమిషం ఆగేసి తిప్పుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మంట అనేది. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చెగోడీలని. ఇలా హై ఫ్లేమ్లో పట్టేస్తే మనకు చెగోడీలు అనేవి మెత్తగా వస్తాయండి. ఇలా ఫ్రై అయిన చెగోడీలు అన్నింటినీ తీసేసుకోవాలి. నేను రెండో వాయి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన చెగోడీలు అన్నింటినీ ఒక టిష్యూ ఉన్న పేపర్లో వేసేసుకోవాలండి. చూసాడుగా మనకు చెగోడీలు అనేవి ఎంత క్రిస్పీగా షాప్లో దొరికేటట్టే వచ్చాయి కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.